అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఇస్తారని చెప్పడం జరిగింది. ఉచిత సిలిండర్ల గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. 3 సిలిండర్లు అయితే త్వరలోనే ఇస్తారు. అయితే ఏ తేదీ నుండి ఇస్తారు? 3 సిలిండర్ల గురించి త్వరలోనే అమలు చేస్తారు. ఈ సిలిండర్లు ఎప్పటి నుండి ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 సిలిండర్లు ఇస్తామని సూపర్ 6లో భాగంగా ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. ఇది కేవలం మహిళలకి మాత్రమే, మగవారికి ఇవ్వరు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకి కూడా 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ కనెక్షను, స్టవ్వు ఎవరైతే తీసుకున్నారో వారికి 3 సిలిండర్లు అయితే వస్తాయి. సిలిండర్ రేటు 800 మాత్రమే. ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరైతే సిలిండర్లు తీసుకున్నారో వారందరికీ 450 రూపాయలకే గ్యాస్ అనేది ఇస్తారు. మామూలుగా ఈ పథకం తీసుకోలేదో వారికి మామూలు రేటే పడుతుంది. గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తామని అన్నారు. కొన్ని నియామకాలు జారీ చేశారు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మీ రేషన్ కార్డు మీద కాదు. ఒక మహిళ పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఒక మహిళ పేరు మీద 2 కనెక్షన్లు ఉంటే ఇవ్వరు. ఒక గ్యాస్ కనెక్షన్ భార్య పేరు మీద, రెండవది భర్త పేరు మీద ఉండవచ్చు. ఎవరికైతే 2 సిలిండర్లు ఉన్నాయో వారికైతే ఇది రాదు. ఒక మహిళ పేరు మీద ఒక కనెక్షన్ ఉంటేనే వస్తుంది. ఇది ఇంటి వద్దకు వచ్చి మీకు అప్లై చేసుకుంటారు. గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ యొక్క బుక్కు ఉండాలి. గ్రామ సేవక్, వార్డు సేవక్ వాళ్ళు వచ్చి అప్లై చేస్తారు. వీళ్ళు రాకపోయినా సచివాలయం వాళ్ళు వచ్చి అప్లై చేస్తారు. లేదంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి మనమే అప్లై చేసుకోమని చెప్తారు. దీన్ని అప్లై చేసుకుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నవి ఇస్తారు. సిలిండర్ కాస్ట్ ఎంతైతే అంత మనం పే చేస్తే 24 గంటల్లో మన అకౌంట్లో అన్నది ఆ అమౌంట్ పడుతుంది. ముందు మనం పే చేయాలి, తరువాత వాళ్ళు మన అకౌంట్లో వేస్తారు. మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నది కంపల్సరీగా ఇవ్వాలి. ఈ పథకం ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలు చేస్తారు. దీంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పారు. ఇది కూడా ఆగస్టు 15 నుంచే స్టార్ట్ అవుతుంది. వీటన్నిటికీ కలిపి ఏమేమి ఇవ్వాలి అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్, బ్యాంక్ బుక్కు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కంపల్సరీగా ఉండాలి.